ముందే మనకు మాట ఇచ్చిండు. గ్రూప్ 2 పోస్టులు 2000 ఇస్తా అన్నాడు, గ్రూప్ 3 పోస్టులు 3000 ఇస్తా అన్నాడు. అలాగే డిఎస్సి కూడా మెగా డిఎస్సి ఇస్తా అన్నాడు. మెగా డిఎస్సి వేయకుండా సరే పోస్టులు గ్రూప్ 2 పోస్టులు పెంచిండు, గ్రూప్ 1 పోస్టులు పెంచిండు, కానీ గ్రూప్ 2 పోస్టులు మాత్రం పెంచలేదు, గ్రూప్ 3 పోస్టులు పెంచలేదు. ఆయననే ఇప్పుడు మన ఆయన పేరు కాదా ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గరికి వచ్చి మాకు మాట ఇచ్చాడు. ఆయన చెప్పిండని చెప్పేసి మీరు నిరుద్యోగులు అందరం కూడా కాంగ్రెస్ తరఫున ప్రతి ఒక్కరూ ఇంటింటి దగ్గర ఇంటికి వెళ్ళి బీఆర్ఎస్కు వ్యతిరేకంగా మేము పోరాడినప్పుడు మాకు ఓట్లు పెంచాలి కదా. ఈ రోజు ఏమంటుండ్రు, మీరు ముదిరిపోయిన బెండకాయలు అవుతారు, మేము పోస్టులు వేస్తున్నాం, ఎగ్జామ్ రాయండి అంటే మీకు అంత ఆలోచన ఉంటే, ముదిరిపోతున్నామని నీకు ఆలోచన ఉంటే పోస్టులు పెంచితే ఆ ముదిరిపోయిన బెండకాయలకు జాబులు వస్తాయి. నువ్వు పోస్టులు పెంచకుండా కొద్దిగా పోస్టులు అయితే ఆ ముదిరిపోయిన బెండకాయలకు జాబులు ఎలా వస్తాయి? ఆ కొద్ది అరాకొరగా 700 ఇస్తావు, 2000 ఇస్తాను, నువ్వే ఇస్తాను, 2 లక్షలు నింపుతా అన్నావు, 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరంలో నింపుతా అని చెప్పినావు. ఇంచుమించు 8 నెలలు గడిచిపోయింది అంటే ఇంకా పావమంతులోనే నువ్వు ఎలా నింపగలుగుతావు 2 లక్షల ఉద్యోగాలు? సరే 2 లక్షల ఉద్యోగాలు నింపకున్నా సరే పోస్టులు అన్నా పెంచాలి కదా, 2000 పెంచాలి. 2000 కనీసం 1500 అన్నా చేసినావా? మీరన్నారే కదా, మీరన్న నోటిఫికేషన్లోనే మీరే 2000 ఇస్తానని చెప్పి కాంగ్రెస్ ఆమె మేనిఫెస్టోలో పెట్టారు. మేనిఫెస్టోలో కనీసం సగం పోస్టులు వేయలేదు, 2000 సగం వేయలేదు, 3000 కనీసం సగం వేయలేదు. ఏదో అరాకోరిగా వాళ్ళు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఈ నోటిఫికేషన్ వేసింది. డిఎస్సికి పెంచినావు, గ్రూప్ 1కి పెంచినావు, గ్రూప్ 2కి పెంచాలి కదా, గ్రూప్ 2 పెంచలేదు. మళ్ళీ పోనీ ఎగ్జామ్స్ కరెక్ట్ నిర్వహించాలి. డిఎస్సి ఎగ్జామ్ 5వ తారీఖు దాకా ఉంది. ఎగ్జామ్ 5 తర్వాత మళ్ళీ 7 తారీఖు నాడు గ్రూప్ 2 ఉంది. ఒకటే రోజు గ్యాప్ ఉంది. వాడు ఎట్లా రాస్తాడు? మేము నిర్వహిస్తున్నాం. ఆ పార్టీలలో ఏ పార్టీలలో వస్తారు? ఇప్పుడు ఇది అంత పార్టీరా? మేము ఎంత చెప్పినా వినిపించుకోలేదు. ఆయన పార్టీ ఏమనంటే పార్టీల కిందకి పోతాడు. మాకు గ్రూప్ 2 పోస్టులు పెంచాలి, ఖచ్చితంగా గ్రూప్ 2 పోస్టులు పెంచాలి, గ్రూప్ 3 పోస్టులు కూడా మాకు పెంచి కొన్ని రోజులు సమయం ఇచ్చి ప్రతి ఎగ్జామ్కు ఏ నోటిఫికేషన్కి అయినా గ్యాప్ తీసుకొని, ఆ డిఎస్ అయినా సరే గ్రూప్ 2 గ్రూప్ 1 అయినా ప్రతి ఎగ్జామ్ మీరు నోటిఫికేషన్ అప్పుడు ఒకరికొకరు మాట్లాడుకొని గ్యాప్ ఇచ్చి ఎగ్జామ్స్ పెట్టండి. కంటిన్యూ ఎగ్జామ్ పెడితే మా మెదడులా లేకపోతే రోబోలా మేము రాయడానికి. ఒక్క రోజులోనే డిఎస్సి రాసినోడు గ్రూప్ 2 ఎలా రాస్తాడు? 5 తారీఖు నాడు ఎగ్జామ్ అయిపోయింది డిఎస్సి, 7 తారీఖు ఎలా రాస్తారు? ఖచ్చితంగా ఇప్పుడు మీరు డౌట్ ఉంది అంటారు కదా, ఎగ్జామ్ నిరాహార దీక్ష చేసిన వాళ్ళు హాల్ టికెట్లే అంటారు. మాకుంది, మా దగ్గర హాల్ టికెట్స్ ఉన్నాయి, మేము చూపెడతాం, చూడండి.